శ్రద్ధతో వాక్యం వినాలి. రెండవదిగా చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. మూడవదిగా ఎలా వాక్యం వినాలంటే మంచి మనసుతో ఆ వాక్యమును వినాలండి. నీ జీవితంలో మంచి మనసుతో వాక్యమును వింటే ఏమవుతుంది? ఫలిస్తావండి. ఈనాడు ఎందుకు మన జీవితంలో ఒక ఫలభరితమైన జీవితం మనం జీవించలేకపోతున్నాం? మనం ఎందుకు ఆత్మీయంగా మనము దినాలు గడిచే కొద్దీ మందిరానికి వస్తున్నాము, వయసు పెరిగిపోతుంది, మన ఆత్మీయటువంటి విషయము మన అంతస్తు పెరుగుతుంది, కానీ ఆత్మీయటువంటి ఫలాలు మనము ఆత్మీయంగా మనం ఫలించలేకపోతున్నామండి. కారణము మంచి మనసుతో వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యమును హృదయంలోనికి మనము స్వీకరించలేకపోతున్నాము. అందును బట్టి వాక్యం ఎప్పుడైతే హృదయములకు వెళుతుందో అది హృదయమైనటువంటి నేలప విత్తబడుతుంది, మొలకెత్తుంది, ఫలిస్తుంది. వాక్యము దేనితో పోల్చబడిందంటే విత్తనముతో పోల్చబడింది. కాబట్టి ప్రభు యొక్క బలలో పాల్పొంది నీవు